గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు సార్. అసలు ఆయన ఎలాంటి అభివృద్ధి పెద్దగా ఏం చేయలేదంటారా? ఆయన మార్క్ ఏది చూపించలేదా ఇక్కడ? ఆయన గెలిచిన తర్వాత ఎప్పుడు వచ్చిన పాపన పోలే, పట్టించుకున్న పాపన కూడా పోలే. రెండవది అతి బాధాకరమైన అంశం ఏంటంటే, ఆనాడు ప్రశ్నించే గొంతుక అని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ కోసం ఇప్పుడు మనిషి కనీసం మాట్లాడి కూడా మాట్లాడలేదు. వాళ్ళ కోసం ఇంత పనిచేసిన పాపన కూడా పోలేదు. అందువల్ల కనపడకపోగా, రూపాయి పని చేయకపోగా, కనీసం మాట్లాడకపోగా, ఆయన ఎన్నికల్లో నిలబెట్టినటువంటి కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా ఒకరు పెద్ద గెలవలేదు, ఒకరు ఇద్దరు గెలిచినట్లుంది. అదే మున్సిపాలిటీలో గెలవలేదు. అన్నిటికన్నా ఇంకా దారుణం ఏంటంటే, మొన్న అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో 7 సెగ్మెంట్ ఉంటే 7 సెగ్మెంట్లలో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అది ఆయన స్ట్రెంత్. ఇప్పుడు ఆయన అంటాడు, ఇది నా పార్లమెంటు, రేపు మళ్ళీ గెలవాలంటే ప్రజల చేతిలో ఉంటుంది తప్ప నీ తాత జాగిరా నీ చేతిలో ఉంటుందా? సార్ ఆల్రెడీ కాంగ్రెస్ ఏమో అధికారంలోకి వచ్చేసింది. 7 నియోజకవర్గాల్లో గతంలోనే బీఆర్ఎస్ గెలిచింది అసెంబ్లీ ఎన్నికల్లో. అంటే ఒక రకంగా టఫ్ టైం. వీటన్నిటిని ఎంతో సీనియారిటీ ఉన్న మీరు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? సీనియారిటీ, డబ్బు, అనుభవం పనిచేయదమ్మా. 37 లక్షల ఓట్లు మీరే చెప్తున్నారు. ఇది మినీ ఇండియా అని చెప్పి మీరే మనం అంటున్నాం. ఇంత పెద్ద మినీ ఇండియాలో ఇన్ని రకాల భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ దేశంలో, ఈ నియోజకవర్గంలో ఏదో ప్లానింగ్ మ్యానిపులేషన్ నడవదు. ఇక్కడ ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు బీజేపీని గెలిపించాలనుకుంటే, మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలనుకుంటే, నా సర్వీస్ కూడా వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతున్నప్పుడు రాజధాని మంచోళ్ళే అంటే ఓట్లు పడి గెలుస్తాం తప్ప, వీళ్ళ తిమ్మిని బమ్మి చేసి డబ్బులు పెట్టి ఇంకేదో సెంటిమెంట్ రెచ్చగొట్టి గెలిచే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ దాదాపు ఎక్కడా కనిపించట్లేదు సార్. ఒకవైపు చూస్తే కవిత ఏమో తిహార్ జైల్లో, ఇటు చూస్తేనేమో ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి కేసీఆర్. అసలు వాళ్ళ పరిస్థితి, నెక్స్ట్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఎంతో సీనియర్ అయినా మీకు అనుభవం ఉంది, పార్టీలను ఎన్నో చూసారు మీరు. ఎలా ఉండబోతుంది సార్ వీళ్ళ భవిష్యత్తు? 2 విషయాలు. ప్రజలకు పార్టీకి లింక్ తెగిపోయింది, క్యాడర్కి నాయకుడి మధ్య కూడా లింక్ తెగిపోయింది. ఓన్ చేసుకోలే, ఏదో పరస్పర అవసరాల సంబంధాలు రీత్యా కొనసాగినాయి తప్ప క్యాడర్కి లీడర్ అక్కడ ఉండి, లీడర్కు నాయకుడు అక్కడ ఉండే సిస్టమ్ తప్ప ఎక్కడ కూడా ప్రేమపూర్వకమైన సంబంధాలు లేవు. ఇవాళ అధికారం లేదు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయే ప్రయత్నం చేస్తుంది. అంటే అధికారం ఉంటే మాత్రమే బతుకుతుంది అనేది ఇప్పుడు అర్థమైపోయింది. మూడోది ఏంటంటే, ఇవాళ అధికారం ఉన్నా లేకపోయినా పార్టీలో నాయకుడికి క్యాడర్ మధ్య, నాయకుడి కోసం ప్రాణం ఇచ్చేటువంటి క్యాడర్ కానీ, క్యాడర్ కోసం ప్రాణం ఇచ్చే నాయకుడు కానీ ఆ పార్టీ లేదు. కాబట్టి ఇవాళ కూలిపోగానే 2 రాళ్ళు వేస్తున్నాడు, 4 రాళ్ళు వేసి ధ్వంసం చేస్తున్నాడు. అనేక మంది టికెట్లు ఇస్తాంటే కూడా రాని పరిస్థితి, ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా మేము పోటీ చేయమని చెప్పే పరిస్థితి వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దయనీయంగా ఉందో మనకు దానిపట్ల అర్థం కావాలి.